నమస్తే. మావోయిస్టుల ఎన్కౌంటర్లు వరుసగా అవుతూ ఉన్నాయి. చాలామంది లొంగిపోయిన్లు, మరికొంతమంది చనిపోయిన్లు. సో దీంట్లో భాగంగానే చనిపోయినటువంటి భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి ఎన్కౌంటర్లా లేకపోయినట్టయితే అవి బూటక ఎన్కౌంటర్లా వీటన్నిటిపైన వివరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేతల్ని అరెస్టులో పరంపర కొనసాగుతూ ఉంది. ప్రశ్నించినటువంటి వాళ్ళని టార్గెట్గా చేస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగానే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు గాదా ఇన్నయ్య, తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఇన్నయ్య పైన కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, ఉపా కేసుల కింద నమోదులు చేయడం జరిగింది. కేసులు ఒక పక్కన ఇటువంటి ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రశ్నించినటువంటి వాళ్ళని మరి ఏ విధంగానైనా అణచివేస్తామన్నటువంటి తీరుగానే కేంద్రం యొక్క వైఖరి కనపడుతుంది. సో మాట్లాడుతున్న దీనిపైన ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో వరుస మావోయిస్టుల ఎన్కౌంటర్లపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పౌర హక్కుల సంఘం అధ్యక్షులైనటువంటి గడ్డం లక్ష్మణ్ గారితో. అన్న నమస్తే. ముందుగా సో గాదా ఇన్నయ్య గారి యొక్క అరెస్ట్ని ఇవాళ ఉదయమే తనకు సంబంధించినటువంటి ఇంటి దగ్గర వాళ్ళ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. దాంట్లో ఎన్ఐఏ పోలీసులు వచ్చి 3 కేసుల మీద ఉపా కేసులను పెట్టి ఆయనను తీసుకువెళ్ళడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మనం ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక ఉత్కృష్టమైన స్థాయికి చేరుకున్నది అని అనుకుంటున్న ఆ కొద్ది క్షణంలోనే అసలు ఈ ప్రజాస్వామ్యానికి ఏమవుతుంది, ఎంత ప్రమాదం పొంచి ఉన్నది అనే విషయం కూడా గుర్తుకొచ్చి ప్రజలు కొంత ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా మేధావులు ఇవాళ ఇటువంటి అరెస్ట్లను, అక్రమ జైళ్లను చూసి అసలు ఆ రచయితలు, కవులు, కళాకారులు ఇవాళ జంకే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎంతవరకు పోతుంది అంటే ఒక వ్యక్తి ఒక భిన్నమైన అభిప్రాయాన్ని ప్రకటించటానికి, ఒక ప్రత్యామ్నాయ ఉద్దేశాలను, ఆకాంక్షలను వ్యక్తీకరణ చేయటానికి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ప్రకటన చేయటానికి దానికి చాలా ప్రమాదం ఏర్పడింది. అయితే ప్రభుత్వాలు చరిత్రలో మనం ఒకసారి తొంగి చూస్తే ప్రభుత్వాలు పాలన ఎలా కొనసాగించాలి అని అనుకుంటాయి అంటే ప్రజలు భయపడుతూ, భయకంపితులయ్యి ఏ విషయం పట్టించుకోకుండా తమ బ్రతికేదో తమ జీవనంలోకి వెళ్ళిపోతే ప్రజాపాలన కొనసాగుతుంది, సవ్యంగా కొనసాగుతుంది అని కోరుకుంటారు. కానీ సమాజం దానికి భిన్నంగా ఉంటుంది. ప్రజలంటే, సమాజం అంటే అదొక జీవించే వ్యక్తీకరణ చేసే వ్యక్తి. అది ఒక జంతువు కాదు. తనకు బాధ కలిగినప్పుడు, తనకు తోటి వాళ్లకు బాధ కలిగినప్పుడు ఆ బాధను వ్యక్తీకరణ చేస్తుంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటేనే ఒక బాధ వ్యక్తీకరణగా చూడాలి. కానీ అంత పెద్ద నాయకులు, ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించే నాయకులు ఒక చిన్న వ్యక్తి చేసే వ్యక్తీకరణను అంత తీవ్రంగా భావించి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి తన ఏర్పాటు చేసిన ఎన్ఐఏ అనే ఒక ఏజెన్సీని ఒక మామూలు చిన్న వ్యక్తి మీదకి పంపించి ఇవాళ 11 గంటలకు జఫర్గఢ్లో ఒక ఆశ్రమం నుంచి ఎన్ఐఏను పట్టుకెళ్ళారు. ఎన్ఐఏ చేసిన ఈ అరెస్ట్లను పౌర హక్కుల సంఘం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించారని కనుక తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను బేషరతుగా విడుదల చేయాలి. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్నయ్య అరెస్ట్ వెనుక ఒక ఇంటిమిడేషన్ అనే సంకేతం, ఒక భయానకమైన సమాజంలోకి ఒక సంకేతం, ఒక వాతావరణాన్ని పంపించే సంకేతాన్ని పంపిస్తుంది. ఎవరైతే ఇన్నయ్యలాగా ఏవైతే వ్యక్తీకరణలు చేశారో అవి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయో, ఎవరైనా సరే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తీకరణ చేసే వ్యక్తులకు ఈ గతి పడుతుంది అని హెచ్చరించడం, తద్వారా ఇట్లా చేస్తే ఈ గతి పడుతుంది కనుక మీరు నోరు మూసుకొని పడి ఉండండి, గళం ఎత్తటానికి అవకాశం లేదు,
గళమెత్తారా జైలుకు పంపిస్తాం అనే సంకేతం అనే ఒక అంశం ఉంది. ఇవాళ ఇన్నయ్యను అరెస్ట్ చేశారంటే ఆయన ఒక ఒక మానవీయమైన పనిలో ఉపక్రమించి ఉన్నాడు. దిక్కుముక్కు లేని తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలను వెతికి తీసుకొచ్చి నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఇన్నయ్య చేస్తున్నాడు. ప్రభుత్వం పట్టించుకోవాల్సిన ఇవాళ ఒక కుటుంబంలో తల్లిదండ్రి చనిపోయి పిల్లలు అనాథలైతే వాళ్ళ బ్రతుకు తెరువు ఎట్లా? ప్రభుత్వం కదా టేకప్ చేయాల్సింది. ప్రభుత్వం చేయాల్సిన పని ఇన్నయ్య మొత్తం దేశంలో ఉన్న అనాథల ఎక్కడైతే ఉన్నారో వెతికి పట్టుకొచ్చి వందలాది మంది అక్కడ జఫర్గఢ్లో, వరంగల్ జిల్లాలో జఫర్గఢ్లో వాళ్ళకు ఆశ్రమిస్తూ, వాళ్ళకు చదువులు చెప్తూ, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తూ, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇంత గొప్ప పని ఇంకెవరైనా చేస్తున్నారా? భారత ప్రభుత్వం చేస్తుందా? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఏదో కంటి తుడుపుడు చర్యలు తప్ప ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఎన్జిఓలు భారతదేశంలో మూతపడ్డాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత? చాలా ఎన్జిఓలు మూతపడ్డాయి కదా. ఆ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము ఈ ప్రభుత్వం 2014 నుంచి వచ్చిన ప్రభుత్వం దాన్ని నీరుగార్చి నిధులు ఇవ్వకుండా నాశనం చేస్తుంది. ఇవాళ దాని పేరు మార్చి దానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు కదా. అయితే ఈ గొప్ప పని చేస్తున్న ఆ వ్యక్తిని పట్టుకుపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి? నేను ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే, ఒక ఇన్నయ్యను అరెస్ట్ చేయటం, అరెస్ట్గా ఒక్కటే చూడటం కాకుండా ఆయన 300-400 మందికి ఒక తండ్రిగా, ఆయన భార్య ఆయన సహచరి తల్లిగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు 300-400 మంది పిల్లల తండ్రిని మీరు అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళను అనాథలు చేస్తున్నారు. ఈయనను పట్టుకపోయారు సరే, రేపు వాళ్లకు అన్నం పెట్టే దిక్కెవరు? వాళ్ళను స్కూళ్ళకు కాలేజీలకు పంపే దిక్కెవరు? మరి ప్రభుత్వం వచ్చి వాళ్ళ పాలన పోషణ తీసుకుంటుందా? ప్రభుత్వం వాళ్ళకు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు అనే దాంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుందా? వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తుందా? ఒక బాధ్యతాయుతమైన సిటిజన్గా, పౌరునిగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా? అయితే ఇది రెండవ అంశం. అయితే ఈయన అరెస్ట్ వెనుక ఉన్న మూడవ సంకేతం ఏంటంటే, ప్రజా సంఘాలన్నిటికీ ఈ గతి పడుతుంది. ఆయన భారత బచావో అని ఒక సంస్థను నడిపిస్తున్నాడు, చాలా కాలంగా నడిపిస్తున్నాడు. ఆయన చేస్తున్నది, ఆయన పెట్టే సభలలో గాంధీ మహాత్ముని ఫోటో పెడతాడు. ఆయన పెట్టే సభల్లో సాధువులు వచ్చి కాషాయ వస్త్రాలు వేసుకొని సాధువులు వచ్చి ప్రసంగిస్తారు. అసలు ఆయన పెడుతున్న వేదికల్లో ప్రజా సంఘాల వాళ్ళను, మాబోటి వాళ్ళని ఎవరిని పిలిచి మాట్లాడనిస్తలేడు. ఆయన చేస్తున్నదల్లా భారతదేశాన్ని పరిరక్షించుకుందాం అనే ఒక పనిలో నిమగ్నమై ఉన్న వ్యక్తి. అక్కడ అనాథలకు తండ్రిగా ఉన్నాడు, ఇక్కడ భారతదేశాన్ని రక్షించుకునే పనిలో ఒక సామాజిక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి. ఈయనను పట్టకపోతే ఇవాళ భారతదేశాన్ని రక్షించాలని ఇంకా నాదుడే ఉండొద్దా? భారతదేశాన్ని రక్షించుకుందాం, ఈ దేశ సంప్రదాయాలను, సంస్కృతిని రక్షించుకుందామని మీకు లేదా? మరి ఈయనను అరెస్ట్ చేస్తే ఈ పని ఎవరు చేయాలి? అక్కడ అనాథలకు దిక్కెవరు అవ్వాలి? సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇలాంటి ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్ల తర్వాత మీలాంటి వాళ్ళు చాలామంది ప్రజా సంఘాల నాయకులు, వీళ్ళంతా కూడా పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. సో మాట్లాడడం జరిగింది, దానిపైన మీరు ఖండించడం జరిగింది, జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల, బూటక ఎన్కౌంటర్ల అన్నటువంటి దానిపైన. సో ఇప్పుడే ఎందుకు ఈ కేసులకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చింది? ఎందుకు ఇట్లాంటి ఉపా కేసులని పెట్టి ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు దీంట్లో? నిజానికి ఇప్పుడు ఆయన ఏ సభలో అయితే మాట్లాడిండో వాళ్ళు ఎప్పుడో సెప్టెంబర్లో ఒక బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకమనే పౌర హక్కుల సంఘం చెప్తుంది. ఒక బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయాడు. వాళ్ళు సత్యనారాయణ రెడ్డి అని, రామచంద్రారెడ్డి అని వాళ్ళను రాయపూర్లో పట్టుకొని చిత్రహింసలు పెట్టి అడవిలో చంపేశారనే అంశం మీద ఇన్నయ్య మాట్లాడి ఉంటాడు.
మీకు కోపం తెచ్చే విధంగా కూడా మాట్లాడి ఉంటాడు. అంటే మేము చెప్తున్నది ఏంటంటే, ఇక కోపం తెచ్చే విధంగా, మీకు ఆగ్రహం తెచ్చే విధంగా మాట్లాడకూడదా? ఏంది, ఒక భావ వ్యక్తీకరణే కదా చేసింది. అది ఒక భిన్నంగా ఒక ఒక విభిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరణ చేయకూడదా? మీరు చెప్తున్నారు పోలీసు వాళ్ళు, ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగింది, ఎదురుకాల్పులు జరిగినాయి, జరిగిన తర్వాత మేము పోయి చూస్తే 2 వృద్ధ నాయకులు చనిపోయి ఉన్నారు అనేది మాత్రమే నమ్మాలా? ఇక దాని వెనుక ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పొద్దా? ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇన్నయ్య అరెస్ట్ చేయటం వల్ల ఏ వాస్తవాలు మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయొద్దు అని ఒక సంకేతం ఇస్తున్నారు. అంటే తెలిసి సత్యాలు తెలిసి కూడా సత్య ప్రకటన చేయొద్దు అని ఒక సంకేతాన్ని ఒకవేళ చేస్తే కనుక మీకు ఇన్నయ్యకి ఏ గతి పట్టిందో అట్లా చేస్తాము అనే ఇదేం న్యాయము, ఇదేం ధర్మం మీ భాషలో? ఇది ఎట్లా అవుతుంది? వాళ్ళ అరెస్ట్ల వెనుక ఉన్న నిజమైన ఫ్యాక్ట్ ఏంది అని చెప్పగలగాలి కదా. ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న 800 ఎన్కౌంటర్లు, వాటి వెనుక ఏ సత్యాలు దాగి ఉన్నాయో ఆ సత్యాలను వెలికి తీసుకురాకుండా కేవలం పోలీస్ అధికారులు మాత్రమే ఇస్తున్న ప్రకటనలు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి కదా. ఈ పోలీసు వాళ్ళు ఇచ్చే ప్రకటన న్యాయస్థానాల ముందే చెల్లదు కదా. అది కదా వాళ్ళకున్న వాస్తవికత, పోలీస్ ప్రకటనలకు ఉన్న వాస్తవికత. అది వాస్తవం కాదు అని న్యాయస్థానాలు నమ్మినందువల్లనే కదా వాళ్ళ స్టేట్మెంట్లను, వాళ్ళ ప్రకటనను, వాళ్ళు చేస్తున్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకోకపోవటం. అంటే వాస్తవం ఇంకోటి ఉంటుందని న్యాయస్థానాలు చెప్తున్నాయి కదా. మరి ఆ వాస్తవం ఏందో మరి చెప్పే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మానవ హక్కుల మీద, పౌర హక్కుల సంఘాల మీద, మేధావుల మీద, సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళ మీద ఉంటుంది కదా. వీళ్ళు కదా సత్యాలు చెప్పాల్సింది. ఇవాళ భారత పాలకులు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ దేశంలో మీరు మాత్రమే కాదు, ఈ దేశం సకల సంప్రదాయాలకు, సకల భాషలకు, సకల సంస్కృతులకు నిలయమైన దేశం ఇది. రకరకాల 140 కోట్ల మంది ఒక్క పార్టీ ఉంటుంది, అది మీరే ఉంటుంది అని అనలేరు కదా. రకరకాల అభిప్రాయాలు, రకరకాల సమ్మేళనాలు ఈ దేశంలో ఉంటాయి. అన్నిటినీ ఆకలింపు చేసుకునే ఓపిక, సంయమనం, ఆ పాలనా తత్వం భారత పాలకులకు ఉండాలి. అది కొరవడితే ఏమవుతుంది? ఇటువంటి అక్రమ అరెస్టులు, ఇటువంటి ఊపా చట్టాలకు మళ్ళీ మీరు ప్రాణం పోస్తున్నారు. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి, అంటే పెట్టినటువంటి కేసులను కనుక పరిశీలించినట్టయితే ఉంటే, అంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి విధంగా, మరో పక్కన మావోయిస్టు పార్టీ వైపు యువతను ఆకర్షించే విధంగా ఆయన యొక్క ప్రసంగాలు ఉన్నాయి, ఆయన యొక్క మాటలు ఉన్నాయి అన్నటువంటి విధానంతో ఆ కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సబబు? అంటే 2 అంశాలు ఇక్కడ. మిమ్మల్ని, భారత ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చలేరు. అది సక్రమంగా, సమగ్రంగానే, అది భారతదేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ప్రవర్తించలేరు. అది సక్రమంగా సాగాలనే అందరూ కోరుకుంటారు. అసలు అంత మెజారిటీతో ఒక ప్రభుత్వం ఉంటే కొన్ని ప్రజాహితమైన కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు. కానీ మీరు అది కాదు కదా. మీ సమగ్రతకు, మీ సస్టెనెన్స్కు భంగం కలిగిందని కాదు. నిజంగా మీ ప్రభుత్వం కూలిపోతుంది, మీకు భంగం కలుగుతుంది, మీ సమగ్రతకు దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది అనుకుంటే అది వేరే అంశం. అట్లా కాదు కదా. ఒక వ్యక్తి భిన్నంగా మాట్లాడాడు కనుక అది మీకు వ్యతిరేకంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుందని భావించి ఒక వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నారు కదా. ఒక రాజ్యాంగం ఉన్న మౌలికమైన సూత్రానికి ఈ ప్రక్రియలో మొత్తంగా మీరు భిన్నంగా పోతున్నారు కదా. ఇక మీరు 2వ అంశం, వ్యక్తి స్వేచ్ఛను హరించదలుచుకున్నారు, భయపెట్టదలుచుకున్నారు, భయపెట్టి పాలించాలనుకుంటున్నారు, భయపెడుతున్నారు. ఇంకా 2వ కోణం ఏంటంటే, మావోయిస్టులకు సపోర్టుగా, అనుకూలంగా మాట్లాడారని ఏదైతే అనుకుంటున్నారో, ఈ 2 అంశాలు, సమగ్రతకు దెబ్బ కలిగింది అనేది, భంగం కలిగింది అనేది, ఆ తర్వాత మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారనే కథ చరిత్ర మొత్తంలో చూస్తూనే ఉన్నాం. మీరు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోదలుచుకున్నప్పుడు ఈ కథ అల్లుతారని ప్రజలందరికీ తెలుసు. నిజానికి చూసినా కానీ
మీ లెక్కల ప్రకారంగానే మావోయిస్టులను తుదముట్టించినాము. మార్చి 31, 2026 కంటే ముందే తుదముట్టించాం, డిసెంబర్ 2025 కల్లా తుడిచేసాం అని అంటున్నారు. ఇంకా మావోయిస్టులకు లేని మావోయిస్టులకు సపోర్ట్ ఎక్కడిది? ఇంకా ఈ సపోర్ట్ ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరున్నారని సపోర్ట్ చేస్తారు? ఇంకా మావోయిస్టులే లేరు కదా, ఇంకా సపోర్ట్ ఏంటి? ఈ అరెస్టుల తర్వాత మీలాంటి ప్రజా సంఘాల సంబంధించినటువంటి నాయకులు కానీ మావోయిస్టుల గురించి కొంత సానుభూతి పరులు కావచ్చు, ఇలాంటి గొంతులన్నీ కూడా ఇట్లాంటి అరెస్టుల తర్వాత భయపడి ఇక ఫుల్ స్టాపే ముగబోయినట్టే అనుకోవచ్చు. ఇప్పుడు పాలకులు ఆకాంక్షించింది ఏంటంటే ఒక్క ఆయన అరెస్ట్ ద్వారా, అంటే ఆయన భారత బచావ్ అనే పెద్ద భారతదేశ వ్యాప్తంగా ఒక సంస్థను నెలకొల్పాడు కనుక అంత పెద్ద నాయకున్నే అదుపులోకి తీసుకుంటే మిగతా వాళ్ళందరూ భయపడతారు, ఇంకా ఏ ప్రజా సంఘాల కార్యక్రమాలు ఉండవు అని అనుకుంటున్నారు. కానీ చరిత్ర మొత్తంలో ఇంతకంటే గొప్పలను కూడా, ప్రజా మేధావులను కూడా అరెస్ట్ చేశారు, ఇప్పటికీ జైల్లో పెట్టారు. భీమా కోరెగాం అనే కేసులో ఒక భారతదేశంలోనే ప్రభావితం చేయగలిగే 16 మంది మేధావులను అరెస్ట్ చేశారు, జైల్లో పంపారు. ఇప్పటికి కూడా ఇదే ఊపా కింద, ఇప్పటికి కూడా బెయిల్ రాక జైల్లోనే 6 సంవత్సరాలుగా అక్కడే జైల్లోనే మగ్గిపోతున్న ఎంతోమంది ఉన్నారు. ఆ 16 మందిని జైలు పాలు చేసినంత మాత్రాన ఇక్కడ ప్రజా సంఘాల కార్యక్రమాలు ఆగిపోయాయా? అట్లా అనుకొని అంటే మీరు ముందుకు సాగలేరు. ఒకరిని భయపెట్టి 100 మంది, ఒకరిని మీద చర్య తీసుకొని 100 మందిని భయపెడతాము అంటే ఇది భారత ప్రజానీకం, ఇది చైతన్యవంతమైన సమాజం. మరీ తెలంగాణ చాలా చైతన్యవంతమైన సమాజం. ఇవాళ లోపల జైల్లో వేశారు అంటే అంత మాత్రాన తెలంగాణలో ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోవు. అయితే మీరు ఆకాంక్షిస్తున్నది మొత్తం సైలెంట్ అయిపోవాలి. మొత్తం తెలంగాణ మొత్తం, భారతదేశం మొత్తం ఏ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండకుండా, ఏ ప్రత్యామ్నాయ ఉద్యమాలు ఉండకుండా, ఏ భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరణ లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగదు. కవుల దగ్గరకు వస్తుంది, రచయితల దగ్గరకు వస్తుంది, మేధావుల దగ్గరకు వస్తుంది, మీ మీడియా దగ్గరకు వస్తుంది. మేము మాట్లాడేటివన్నీ మీరు పబ్లిష్ చేస్తున్నారు. ఇవాళ మాట్లాడిన వాళ్ళు ఎంత నేరస్తులు అవుతారో పబ్లిష్ చేసిన వాళ్ళు కూడా అంతే నేరస్తులు అవుతారు. ఇవాళ ఇన్నయ్య మాట్లాడింది ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేసిన ఆ సంస్థ ఏదైతే ఉందో ఇవాళ ఆ సంస్థ కూడా నేరపూరితమైన సంస్థ అవుతుంది. ఇవాళ అది కాదు కావాల్సింది, ఈ నేరపూరిత నిరోధక చట్టాన్నే వెనక్కి తీసుకోవాలి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలా? అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక మచ్చ లాంటిది. ఊపా అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో తగనిది, దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉన్న చట్టాల పరంగానే వ్యవహరిస్తే సరిపోతుంది. ఉన్న చట్టాలు ప్రతి నేరానికి ఒక్కొక్క సెక్షన్ పెట్టి చాలా తరోగా తయారు చేసిన చట్టాలు అవి. వాటితో వ్యవహరించండి. కానీ ఈ నల్ల చట్టాలు, అప్రజాస్వామిక చట్టాలు ప్రయోగించకూడదని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈ ఊపా కింద ఒక్కసారి అరెస్ట్ అయితే 6 నెలల వరకు బెయిల్ రాదు. అది 6 నెలల తర్వాత కూడా పోలీసు వాళ్ళు చేసే పన్నాగం ఏంటంటే విచారణ పూర్తి అవ్వలేదు, ఛార్జ్షీట్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఈయన జైలు జీవితాన్ని పొడిగించాలి అని అడిగితే మళ్ళీ 6 నెలలు పొడిగిస్తే ఏ ట్రయల్ లేకుండా విచారణ ఖైదీగానే నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండే ప్రమాదం ఉంది. నేను చెప్పిన భీమా కోరెగాం కేసులో విచారణ ఖైదీగానే 6 ఏండ్లుగా ఉంటున్నారు. ఒక వ్యక్తి సాయిబాబాదైనా అంతే. ఎన్నేళ్ళు సాయిబాబాను జైల్లో పెట్టారు? సాయిబాబాను జైల్లో పెట్టి 10 ఏండ్లు జైల్లో పెట్టిన తర్వాత ఆయన నిర్దోషిగా విడుదల చేసిండ్రు. మరి ఆయన జైలు జీవితం గడిపిన జీవితాన్ని అంతా తిరిగి ఇవ్వగలమా? ఇవాళ ఈయన చేసిన నేరం ఏదైతే అనుకుంటుందో ఎన్ఐఏ, ఇవి కనుక రేపు మీరు న్యాయస్థానాల ముందు రుజువు చేయకపోతే ఈయన ఎన్ని రోజులు అయితే ఉండబోతున్నాడో అంత జీవితాన్ని హరించి వేసినట్టే కదా. ఒక వ్యక్తిని
మానవీయ కోణంలో చూడాలని చెప్తున్నాం. మానవ విలువలకు పాలకులు ప్రతీకలుగా ఉండాలని చెప్తున్నాం. ఇవాళ అరెస్టు చేయటం గొప్ప కాదు, జైలుకు పంపించటం గొప్ప కాదు. నీ మీద వ్యక్తీకరణ చేస్తున్న భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరణ చేస్తున్న వాళ్ళు ఇవాళ రకరకాల కార్టూన్లు వస్తాయి, రకరకాల వ్యంగ్యంగా వ్యక్తీకరణ జరుగుతుంది. వాళ్ళందరినీ జైల్లో వేస్తానంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా? ప్రజాస్వామ్యంలో పాలకులుగా అధికారంలోకి వస్తున్న పాలకులు గమనించాల్సింది ఏంటంటే ఇటువంటివి చాలా వస్తుంటాయి. వీటిని పట్టుకొని వీటి దగ్గరే మీరు కనుక కేంద్రీకరణ చేస్తే మీ దృష్టి, మరి మీరు ప్రధాన లక్ష్యం ఏం గాను ఒక రక్షణ కల్పించాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి. ఇంకా రెండో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు, ఒక సంక్షేమ రాజ్యాన్ని ఇవ్వాలి, ప్రజలకు రక్షణ ఇవ్వాలి. ఈ రెండు లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ వ్యక్తి ఇట్లా మాట్లాడు, అగ్రెషన్ ఆన్ అమిత్ షా అని కూడా అందులో రాశారు. అంత పెద్ద వ్యక్తి మీద ఈయన అగ్రెషన్ ఏంటి? అదో పెద్ద నేరమా? అదో పెద్ద అంశమా? అంత పెద్ద నాయకులు, భారతదేశ నాయకులు, ప్రజానీకం అంతా గౌరవించే నాయకులకు ఇదో పెద్ద సమస్యన? చిన్న సమస్యల దగ్గర ఆగిపోవటం అనేది కాకుండా ప్రజాధనాన్ని ఎన్ఐఏ పెద్ద పెద్ద కేసులు చేయాలి. మీరు అన్నారు మావోయిస్టులకు సపోర్ట్ అని. మావోయిస్టులకు సపోర్టు కాదు, కానీ అసలు మావోయిస్టు పార్టీని ఒక టెర్రరిస్ట్ పార్టీగా చిత్రీకరణ చేశారు. అందులో అవును, మావోయిస్ట్ పార్టీ హాజ్ నాట్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అన్ టెర్రరిస్ట్ పార్టీ కదా భారతదేశంలో. మీరు రాశారు, మరి చెప్పగలరా పలానా సందర్భంలో అంతర్జాతీయంగా ఇది ఒక టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించిండ్రు, లేదా భారతదేశం దీన్ని ఒక నిషేధిత సంస్థగా చేసిండ్రు, కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయలేదు కదా. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎట్లయితుంది? అది అసలు ఆర్గనైజేషనే లేనప్పుడు సపోర్ట్ చేసే ఇంకా అవకాశం ఎక్కడిది? అది కాదు, వీళ్ళందరూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆకాంక్షలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు, ప్రజల దృష్టిలో పెడుతున్నారనే ఒక కక్షతో, ఒక కోపంతో ప్రజా సంఘాలు ఆ ప్రజల సమస్యలను తీసుకొచ్చే ఎవరినైనా సరే, మామూలు మేధావులైనా, మామూలుగా రచయితలనైనా, కవులనైనా, వీళ్ళందరినీ, హక్కుల సంఘాలను, ప్రజా సంఘాలను అందరినీ భయపెట్టి గొంతులు నిలిమేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య స్వభావానికి విరుద్ధమని మేము 50 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం. మానుకోవాలని కూడా వీతో పలుకుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒకవేళ ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రశ్నించేటువంటి గొంతులు ఆగిపోవు. ఇలా అరెస్టుల నేపథ్యంతో, అరెస్టుల పరంపరతో ఇలా మాట్లాడుతున్నటువంటి గొంతులకు సంఖ్యలు వేయాలన్నటువంటి ఒక ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉన్నది. దీన్ని ఇప్పటికైనా మానుకోవాలి. చాలామందిని గతంలో విచారణ పేరు మీద అరెస్టులు చేయడం జరిగింది. వాళ్ళని ఇట్లానే వాళ్ళు జీవితాంతం వాళ్ళు అరెస్టులు చేపించి వాళ్ళని లోపటినే పెట్టినట్టయితుంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా భయపడతారన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా కానీ గాదయ్య అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు 1-2 మాటలు అంటే దాన్ని తీసుకొని ఇటువంటి ఉపా కేసులు పెట్టడం సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి అంశాన్ని గడ్డం లక్ష్మణ్ గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.